శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 618వ నామం పరమా మంత్రస్వరూపంలో శ్రీ పరమాయై నమః. ఈ నామానికి అర్థాన్ని మనం తీసుకుంటే అన్నింటికంటే గొప్పది, ఉత్తమమైనది అని అర్థం వస్తుంది. మనం నివసించే ఈ శరీరాన్ని చాలా విలువైనదిగా మనం భావిస్తాం. ఎంతో విలువైన ఈ శరీరం కొన్ని రోజులకు నశించిపోయి పంచభూతాలలో కలిసిపోతుంది. కాబట్టి ఈ శరీరము గొప్పదే, కానీ దీనికంటే గొప్పవైనవి ఉంటాయి అని మనం తెలుసుకోవచ్చు. ఈ శరీరమును ఏ శక్తి సృష్టించిందో, ఈ శరీరము ఏ ప్రకృతిలో ఉంటూ తన జీవన వ్యవహారాలు నడుపుతూ ఉందో, ఆ ప్రకృతి మనం నివసించే ఈ దేహం కంటే గొప్పది అని మనం చెప్పుకోవచ్చు. ఈ ప్రకృతి కూడా కొంతకాలమే ఉంటుంది. కొంతకాలం తర్వాత ఈ ప్రకృతి కూడా నశిస్తుంది అంటే పూర్తిగా వెళ్ళిపోతుంది అని కాదు. మన కంటికి కనిపించకుండా ఉంటుంది. మన భౌతిక శాస్త్రం కూడా శక్తిని నశింపచేయలేము, మరో రూపులోనికి మార్చగలము అంతే అని చెప్తుంది కదా. అదేవిధంగా మనకు కనపడుతూ ఉన్న, అంటే వ్యక్త రూపంలో ఉన్న ఈ ప్రకృతి కొంతకాలం అదృశ్యమైపోతుంది, అంటే ఎవరికీ కనిపించకుండా పోతుంది. కనిపించే ప్రకృతి కంటే కనిపించకుండా ఉన్న అవ్యక్తమైన ప్రకృతి ఇంకా గొప్పది అని మనం చెప్పుకోవచ్చు. ఎలా అంటే, పదార్థం ఎంత సూక్ష్మమైనది అయితే అది ఎంత శక్తివంతమైనది అని అర్థం కదా. ఈ వ్యక్తము అవ్యక్తము అనేది ఎప్పుడు సంభవించాలో కాలం నిర్ణయిస్తుంది. కాబట్టి జీవుని కన్నా, వ్యక్తమైన ప్రకృతి కన్నా, అవ్యక్తమైన ప్రకృతి కన్నా కాలమే శక్తివంతమైనది. అంటే జీవునికి, వ్యక్త ప్రకృతికి, అవ్యక్తమైన ప్రకృతికి పరమైనది అంటే శక్తివంతమైనది కాలము అని తెలుస్తోంది. ఈ కాలము అనేది పరమాత్మ యొక్క ఆధీనంలో ఉంటుంది. పరమాత్మ యొక్క శక్తి స్వరూపిణి ఈ కాలమును నిర్ణయిస్తుంది. కాబట్టి అమ్మవారు జీవునికి, వ్యక్తమైన ప్రకృతికి, అవ్యక్తమైన ప్రకృతికి, చిట్ట చివరికి కాలమునకు కూడా పరము అయి ఉన్నారు. అంటే శక్తివంతురాలు అయి ఉన్నారు, గొప్పవారు అయి ఉన్నారు అని వసిన్యాది వాగ్దేవతలు అమ్మవారిని ఈ నామంలో వర్ణిస్తున్నారు. అమ్మవారు మనలను ఎల్లవేళలా అనుగ్రహించాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.